వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పోయిన సంవత్సరం నవంబర్ 30న సర్వీస్ నుంచి రిటైర్ అయ్యారు. ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని 3 నెలలు పొడిగించింది. నవంబర్ 30న రిటైర్ అయితే 3 నెలలు పొడిగించడం కారణంగా ఫిబ్రవరి 28న రిటైర్ కాబోతున్నారు. రిటైర్ కావడానికి 4 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు షాక్ ఇచ్చింది. గ్రూప్ 1 పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులను కీలక పోస్టుల నుంచి తప్పించి నాన్ ఫోకల్ పోస్టులకు మార్చాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు ఇంతవరకు అమలు చేయకపోవటం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఉత్తర్వులను అమలు చేసి సకాలంలో హైకోర్టు రిజిస్ట్రార్కి నివేదిక ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. సిఎస్ చర్య కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. విజయానంద్ ధర్మాసనం ముందు హాజరవ్వాలని, కోర్టు ధిక్కరణ చర్యలు ఆయన మీద ఎందుకు ప్రారంభించకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ దగ్గర నుంచి ఎంపికల దాకా ఇదంతా వివాదాలమయంగా మారింది. దీని మీద నిరుద్యోగ అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు. ఈ పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని వాళ్ళు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు దీని మీద ఏడీజీ స్థాయి, అదనపు డీజీ స్థాయి అధికారి అధ్యక్షతన ఒక సిట్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ డిజిటల్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా కోర్టు గుర్తించి అప్పట్లో ఎంపికైన 326 మంది అభ్యర్థులను వాళ్ళు ఇప్పుడు రకరకాల పోస్టుల్లో ఉన్నారు ప్రభుత్వంలో, వాళ్ళని ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మార్చి 16వ తారీఖు లోపు సిట్ దర్యాప్తు పూర్తి చేసి నివేదిక అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ కేసులో ఏపీకి చెందిన ఫోరెన్సిక్ నిపుణులు కాకుండా బయట రాష్ట్రాల నిపుణుల సాయం తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వం కూడా వెంటనే సిట్ని ఏర్పాటు చేసింది. ఈ పేపర్లు విజయవాడలో మాన్యువల్గా దిద్దిన సందర్భంలో వాడిన ఆ పత్రాల మీద ఉన్న బార్ కోడ్లు, ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు, బార్ కోడ్ల నుండి పొందిన డేటా ఎంపికైన అభ్యర్థులకు ఒకేలాగా ఉన్నాయా లేదా అనేది విచారణలో పరిశీలించాలి. అలాగే ఎంపికైన అభ్యర్థుల సమాధాన పత్రాలు, రిట్ పిటిషన్లో పార్టీలుగా ఉన్న ఎంపిక కాని అభ్యర్థుల సమాధాన పత్రాల మూల్యాంకనం ఒకే పద్ధతిలో జరిగిందా లేదా అనేది తేల్చాలి. సో ఈ నివేదికలన్నీ వచ్చి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎంపికైన అభ్యర్థులందరినీ కూడా నాన్ ఫోకల్ పోస్టుల్లో నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇంతవరకు వాళ్ళని నాన్ ఫోకల్ పోస్టులకు మార్చాల. దీన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. సిఎస్ విజయానంద్ కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిపించడం అంటే అది ఆయన వ్యక్తిగతంగా చేసిన తప్పు అనే కంటే ప్రభుత్వం చేసిన తప్పుగా భావించాలి. ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసుకోకపోవటం వల్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దానికి బాధ్యత వహించాలి. ఇప్పుడు సిఎస్ విజయానంద్ దానికి బాధ్యత వహించి ప్రభుత్వ వైఫల్యానికి బాధ్యత వహించి వెళ్ళి హైకోర్టుకు వివరణ ఇవ్వాలి. ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరమే కాదు, ఒక రకంగా పరువు పోగొట్టుకోవటం అని చెప్పాలి. ఎందుకంటే సకాలంలో నిర్ణయం తీసుకోవాలి, కోర్టు ఆదేశాలను అమలు చేయలేదు కాబట్టి. జనరల్గా వైసీపీ హయాంలో ఇలాంటివి చాలాసార్లు జరిగాయి, పరువు పోగొట్టుకోవటాలు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరగటం చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు ఐఏఎస్లు కోర్టు ధిక్కరణ కింద కోర్టుకు హాజరయ్యారు. కొంతమంది శిక్షలు కూడా అనుభవించారు, సామాజిక సేవ చేశారు చాలామంది ఐఏఎస్లు. కాంట్రాక్టర్లకు ఈ చిన్న తరహా పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం మీద అప్పట్లో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి అప్పుడు ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కోర్టుకు పిలిపించింది. ఆయన స్వయంగా హాజరై క్షమాపణ చెప్పారు. అలాగే చాలా విషయాల్లో ఐఏఎస్లను తీవ్రంగా మందలించింది. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయటం మీద కోర్టు ఇచ్చిన తీర్పుని పాటించలేదని చాలామందిని కోర్టుకు పిలిపించి తలంటి పోసింది. ఆ 5 ఏళ్లలో దాదాపుగా 6-7 సార్లు ఐఏఎస్లు కోర్టులో మెట్లెక్కారు. అంతెందుకు డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్ కోర్టులో నిలబడి రూల్ బుక్ చదివాడు. నిజంగా అది చాలా అవమానకరమైన విషయం అనమాట, డీజీపీగా హైకోర్టుకి వెళ్ళి గోడ కుర్చేయటం అనేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారి విజయానంద్ ధిక్కారం అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు. సకాలంలో నిర్ణయం తీసుకునే ఫలితంగా పాపం ఆయన రిటైర్మెంట్కి 3 రోజుల ముందు కోర్టుకు హాజరై కోర్టు ఆగ్రహాన్ని ఎదుర్కోబోతున్నారు. హైకోర్టులో ఈరోజు ప్రభుత్వానికి ఇది ఒక ఎదురుదెబ్బ అయితే, అలాగే ఒక అప్రిసియేషన్ కూడా వచ్చింది. అంటే మిశ్రమ స్పందన అని చెప్పాలి. సిఎస్ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరుని ప్రశంసించింది. సమస్యల పరిష్కారంలో లోకేష్ చాలా వేగంగా స్పందిస్తున్నారని, హాస్టల్ విద్యార్థులను ఎలుకల కొరికిన ఘటన మీద ఆయన వెంటనే స్పందించారని, మంత్రి ఆ స్థాయిలో పనిచేస్తూ ఉంటే అధికారులు విధి నిర్వహణలో విఫలమవుతున్నారని
కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు నుంచి ప్రశంసలు లభించడం మంత్రిగా లోకేష్ సమర్థవంతమైన పనితీరుకి నిదర్శనం అని చెప్పొచ్చు. Like, share and subscribe to Rajaniti channel.